నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర గారు. నమస్తే. సో సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారాలని రాజకీయాల కోసం వాడుకోవడం ఇప్పుడేమి కొత్త కాదు సార్. గతంలో చాలామంది చాలా ఆరోపణలు చేశారు. సో రీసెంట్గా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వెసెస్ కేటీఆర్ ఇష్యూ కాస్త శృతి మించుతున్నట్టే కనిపిస్తోంది సార్. కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అయినా కూడా లీగల్ చర్యలకు లీగల్ నోటీసులు పంపిస్తాము, ఖచ్చితంగా మీరు మాకు క్షమాపణ చెప్పాల్సింది చేసిన వ్యాఖ్యల మీద అంటూ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. సో అక్కడే నాగార్జున కూడా చాలా అపోజ్ చేశారు సార్. మంత్రివర్యులు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి. సో ఇప్పటికే సోషల్ మీడియాలో కొండా సురేఖ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి సార్. మీరు చెప్పారు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని నేను ప్రసారం చేయడం లేదు, టెలికాస్ట్ చేయడం లేదు. ఎందుకంటే అవి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి నేను ప్లే చేయట్లేదు ఆ బయట. సో ఏం చెప్తారు సార్? ఏంటి శృతి మించుతున్నాయి? అంటే అవి చాలా అసభ్యకరంగా కూడా ఉన్నాయి, అందుకే అభ్యంతరకరంగా ఉన్నాయి, అసభ్యకరంగా ఉన్నాయి. కొంత వ్యక్తి చాలా అవమానించే రీతిలో ఉన్నాయి. కనుకనే అది ప్రిన్సిపల్ నేను నిన్న నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా నా బయటలు ఉన్నా కూడా పెట్టలే. నాకు తెలుసు ఈ బయటలు పెడితే చాలా వ్యూస్ ఎక్కువ పెరుగుతాయని. బయట పెట్టకపోయినా 70,000 మంది చూశారు, బయట పెట్టుంటే 2 లక్షలు చూసేవాళ్ళం తెలుసు. కానీ మనంగా దాన్ని మల్టిప్లై చేయకూడదు. ఒక రాజకీయ విమర్శ వేరు, ఏ వ్యాఖ్యలైతే అసలు వినటానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని మళ్ళీ ప్రసారం చేయడం ద్వారా మనము ఆ కుటుంబాన్ని హర్ట్ చేసిన వాళ్ళమవుతాం. ఇప్పుడు అక్కినేని కుటుంబం మనకు బాగానే ఉంటుంది వినేవాడికి. మన దగ్గర ఇంగ్లీష్లో వైకేరియస్ ప్లెజర్ అంటారు కదా. సో ఎదుటి వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు వింటుంటే వినసొంపుగా ఉండవచ్చు కొంతమందికి. కానీ అది మళ్ళీ ప్రసారమైనప్పుడు ఆ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు అందువల్ల దాని మీద మాట్లాడాలి. ఎందుకు అంటే ఇది ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాలి కనుక మాట్లాడాలి. కానీ ఆ బైట్స్ ప్లే చేయకపోవడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం. అందుకే అంతటా మీడియాలో సోషల్ మీడియాలో ప్లే చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ప్లే చేస్తేనే వ్యూస్ వస్తాయి కదా జనానికి అని. కానీ అందరూ చూసిందే. ఇప్పుడు ఈ వీడియో చూసేవారికి, ఇప్పుడు నా విశ్లేషణ చూసేవారికి తెలియదా ఏం మాట్లాడారో? మళ్ళీ నేను ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఏంది? అదే తెలియకపోతే అవసరం లేదు, ఏదో తప్పుడు మాట్లాడారు కదా అని అనుకుంటారు. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈవెన్ సినీ ప్రముఖుల కుటుంబాలే కాదు, సెలబ్రిటీల కుటుంబాలు అవసరం లేదు. సెలబ్రిటీ కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మాట్లాడచ్చా? మనిషే. సెలబ్రిటీకి ఒక మనసు, సామాన్య ప్రజలకు ఒక మనసు ఉండదు. ఎవరి గురించి అయినా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడే హక్కు మనకు లేదు. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ టు లైఫ్, జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్లో చెప్పింది. అందువల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్ల ఏ వ్యాఖ్యలైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఇట్స్ వయలేషన్. కొండా సురేఖ గారు మాట్లాడింది వయలేషన్ ఆఫ్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఇది ఫండమెంటల్ రైట్కు సంబంధించిన అంశం. మన వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. అది రాజ్యాంగరీత్యా చట్టరీత్యా అభ్యంతరకరం. ఇది మొదటిగా ఇట్ వయలేట్స్ రైట్ టు ప్రైవసీ. ఎందుకంటే అందులో సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితము, అందులో వచ్చిన ఆటుపోట్ల గురించి, వారి వ్యక్తిగత జీవిత సంబంధాల గురించి ప్రస్తావించారు కనుక ఆ ప్రస్తావించే హక్కు మనకు లేదు. అది వారి వ్యక్తిగత జీవితం. వారి జీవితంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది వాళ్ళిద్దరి బాధ. వాళ్ళిద్దరిట్లో ఎవరినొకరు కంప్లైంట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నప్పుడు వ్యక్తిగత అంశాల్లో కూడా చర్చ జరపవచ్చు ఖచ్చితంగా. కానీ ఇద్దరిలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరూ ప్రశాంతంగా విడిపోయారు. ఇద్దరూ సమంత కూడా ట్వీట్ చేసినట్టుంది. సో మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయామని. ఇక దాంట్లో పంచాయతీకి అవసరం మనకేం సంబంధం? వాళ్ళు విడిపోవడానికి మనకే సంబంధం, మన సంబంధం అంశమే కాదు కదా.
అందులో ఎవరైనా పోనీ మాకు అన్యాయం జరిగింది, నన్ను హింసించారు, డొమెస్టిక్ వయలెన్స్, గృహహింస ఇట్లాంటి ఆరోపణలు ఏం లేవు కదా. ఇప్పుడు అదే సమంత నేను చాలా హింసకు గురయ్యాను అన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రివేల్ ఓవర్ దాట్. మానవ హక్కులు అనేది అంతకన్నా రైట్ టు ప్రైవసీ పేరిట మానవ హక్కులు ఉల్లంఘన జరగద్దు కనుక. ఇక రెండవది భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది ఫండమెంటల్ రైట్. కొండా సురేఖ అనొచ్చు నాకు మాట్లాడే హక్కు ఉంది, నాకు భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది, నేను అన్నట్టు కూడా ఉన్నారు. నా అభిప్రాయాలు నేను చెప్పాను, నా భావాలు నేను చెప్పానని. కానీ మీ భావాలు చెప్పడానికి కూడా రాజ్యాంగం పరిమితులు విధించిందమ్మా. ఇప్పుడు సహేతుకాంక్షలు, ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)లో ఆర్టికల్ 19(2) ఉంటుంది. ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది అంటే సహేతుక ఆంక్షలు, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. ఎవ్రీ ఫండమెంటల్ రైట్ ఈజ్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఏంటి అంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మాట్లాడరాదు. మొరాలిటీ, నైతికత అన్నది పబ్లిక్ ఆర్డర్, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, సావర్నిటీ ఆఫ్ ద నేషన్, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ను రీజనబుల్ రెస్ట్రిక్షన్స్గా పేర్కొన్నారు. అన్ని ఫండమెంటల్ రైట్స్కి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ వర్తిస్తాయి. అందులో ఒకటి మొరాలిటీ, నైతికత. అనైతికమైనటువంటి అంశాలు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇందులో అనైతికం కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను అంటగట్టడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం. ఇప్పుడు కేటీఆర్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు, సినిమా హీరోయిన్లు ఇవన్నీ మాట్లాడడం అంటే వాటిని మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం లేక ఆ కాంటెక్స్ట్ మాత్రమే చెప్తున్నాను, లేకపోతే కాంటెక్స్ట్ అర్థం కాదు కనుక. సో కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు చాలా అనైతికమైనవి. కేటీఆర్ పైన అనైతికమైనవి, అక్కినేని కుటుంబం పైన అనైతికమైనవి, అలాగే సినిమా హీరోయిన్ల పట్ల కూడా అనైతికమైన వ్యాఖ్యలు. సినిమా వాళ్ళ జీవితాలను అంత అనైతికంగా చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా జరిగిన దాని గురించి మాట్లాడితే అది కూడా సెక్షువల్ వయలెన్స్ ఇలాంటివి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అనైతికంగా మాట్లాడే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట కూడా మంత్రికి కూడా లేదు. మినిస్టర్ కూడా అవే ఫండమెంటల్ రైట్స్. మినిస్టర్కైనా, మినిస్టర్ దగ్గర పనిచేసే గుమస్తాకైనా ఫండమెంటల్ రైట్స్లో తేడా ఉండదు. అందువల్ల సెకండ్ ఫండమెంటల్ రైట్ వయలేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇమ్మారల్ కనుక, మొరాలిటీకి సంబంధించింది, నైతికతకు సంబంధించింది కనుక అనైతికమైన వ్యాఖ్యలు చేసే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు. ఇక మూడవది రైట్ టు రిప్లై, రైట్ టు రిప్లై అంటే తన పైన భయంకరంగా ఆరోపణలు చేస్తూ ట్రోల్ చేశారు. అది మనం ఇక్కడే నేను మాట్లాడాను కూడా, కన్నీళ్లు పెట్టాల్సింది కొండా సురేఖ కాదు, ట్రోల్స్ కన్నీళ్లు పెట్టించాలని నా వ్యక్తిగత అనుభవాలతో కూడా చెప్పాను. అందువల్ల కొండా సురేఖను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అభిమానులు చేసినటువంటి ట్రోల్స్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. విత్ ఈక్వల్ ఫోర్స్ మనం ఖండించాలి. అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు కూడా చెప్పాను, దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇలాంటి అల్లరి మోక్కల్ని, ఇలాంటి విశృంఖల మోక్కల్ని సోషల్ మీడియా వేదికగా మీ ప్రత్యర్థుల పైన తోలకండి, పంపించకండి. అది మీరు కూడా రేపు బాధితులు అవుతారని ఆ రోజు చెప్పాను. ఇవాళ ఏం జరిగింది? అదే జరిగింది కదా. ఇప్పుడు కేటీఆర్ తోలేడా లేడా తర్వాత సంగతి. కేటీఆర్ పైన అభిమానంతో బీఆర్ఎస్ అభిమానులు రెచ్చిపోతే జరిగింది ఏంటి? అక్కడికి కేటీఆర్ బాధితులయ్యాడు కదా. అందుకే ఆ రోజు అన్నాను, కేటీఆర్ కూడా అప్పీల్ చేయాలి అని, రాజకీయ నాయకులు అప్పీల్ చేయాలి. ఇది పద్ధతి కాదు. ఈ నాయకత్వం ఒక హరీష్ రావు అప్పుడు చింతిస్తున్నానని ప్రకటించాడు, కానీ ఇలాంటివి తమ ప్రత్యర్థుల పైన చేసిన, నేను ఉదాహరణతో కూడా చెప్పాను ఆ రోజు, రామ్ మాధవ్ నా పైన వ్యాఖ్యలు వేరే వాళ్ళు చేస్తే రామ్ మాధవ్ ఖండిస్తే వెంటనే ఆగిపోయింది మొత్తం. ఎందుకంటే రామ్ మాధవ్ ఖండించాక ఆయన అభిమానులు ఎవరైనా, వాళ్ళ రాజకీయాల్లో నమ్మే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? రామ్ మాధవ్ స్థాయి కదా. సో అలాగే ఆ కొండా సురేఖ పైన ఈ రకమైన వ్యాఖ్యలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి స్టాప్ దిస్ నాన్ సెన్స్, ఇది ఏంటి మీరు ఇలా చేయడం ఏంటి అని గట్టిగా అనుంటే ఒక హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు వచ్చింది, చింతిస్తున్నానని. కానీ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ దట్ డజంట్ మీన్ కొండా సురేఖ హక్కు ఉంది కేటీఆర్ పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అని. ఇప్పుడు కొండా సురేఖ కన్నీళ్ళు పెట్టినప్పుడు అందరము ఆమెకు మద్దతుగా నిలిచాం. ఇవాళ ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెనే విమర్శలకు గురవుతుంది కదా. నిన్నటి దాకా నీకు బాధితురాలుగా జనం నీకు అండగా ఉంటే ఇవాళ నువ్వు అక్యూజర్ అయిపోవడం, మీరు అక్యూజర్ అవ్వడం కదా. మీరు ఏ బాధనైతే అనుభవించారో ఆ బాధ సమంత అనుభవించదా? ఆ బాధ సినిమా హీరోయిన్లు అనుభవించారు, వాళ్ళు మహిళలే కదా. ఇప్పుడు మీ వ్యక్తిగతంగా అన్న దాంతో పోలిస్తే
ఇది చాలా ఇంకా వందల వేల కంపేర్ చేయలేము కూడా మనం. ఇది అనేక రేట్లు అభ్యంతరకరమైంది కదా దాంతో పోలిస్తే. సో దాంతో పోల్చకూడదు కానీ బట్ తప్పదు కదా పోలిస్తే. మీరు దానికే రిప్లై ఇచ్చారు, రెసిప్రొకేట్ అయ్యారు కదా. అందువల్ల ఇక్కడ రైట్ టు డిస్ప్రపోర్షనేట్లీ రిప్లై. అసలు మనం ఒక తప్పుడు పద్ధతిలో మనపైన వ్యాఖ్య చేస్తే మళ్ళీ మనం అదే సమానమైన తప్పుడు పద్ధతిలో రిప్లై ఇచ్చినా కూడా చట్టవిరుద్ధమే, అది న్యాయబద్ధం కాదు. మీరు దానికి కావాలంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. కానీ నన్ను అన్నాడు కదా నేను అంటాను అంటే చట్టం ఒప్పుకోదు కదా. నన్ను ఇష్టం వచ్చినట్టు అన్నాడు కదా నేను ఇష్టం వచ్చినట్టు అన్నాను. పోనీ కనీసం చట్టం పక్కకు పెడదాం. న్యాయంగా చూస్తే ఆమె అన్నట్టు ఆమె అనే వరకు ఆమె అలాగే అన్నారు అనొచ్చు. కానీ ఇది రైట్ టు డిస్ప్రపోర్షనేట్ రిప్లై కదా. ఆ పైన జరిగిన వ్యాఖ్యలకు అసలు ఇక్కడ సంబంధమే లేదు. కొల్లెటరల్ డ్యామేజ్ అంటారు. మధ్యలో కేటీఆర్ పైన అటాక్ చేసే క్రమంలో నాకినేని కుటుంబం పైన, సినిమా ఇండస్ట్రీ పైనలోని వారిపైన అందరిపైన వ్యాఖ్యలు చేయడం కదా ఇది. సో ఆ స్థాయిలో రైట్ టు రిప్లై ఎలా ఉంటుంది ఎవరికైనా, రైట్ టు రెసిప్రొకేట్ ఎలా ఉంటుంది. అందువల్ల ఆ రూల్ ప్రకారం చూసినా కూడా అది కరెక్ట్ కాదు. ఇక 4వది ఆమె ఇవాళ క్షమాపణ చెప్తున్నది. నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, నేను చింతిస్తున్నాను. అది ఆహ్వానించాలి, కనీసం వెంటనే రియాక్ట్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో వెళ్ళాక మనం చేసేది ముందే ఆలోచించాలి తప్ప అన్నాక నువ్వు క్షమాపణ చెప్పిన ఉపయోగం లేదండి. జరగాల్సిన డ్యామేజ్ బాధపడమే కాదు, ఇది సర్క్యులేట్ అవుతుంటుంది కదా. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సోషల్ మీడియాలో ఆగదు కదా, ఇది సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్లలో, సోషల్ మీడియాలో. మన జనానికి ఉన్న సమస్య కూడా ఏంటంటే ఇలాంటివి ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఇలాంటివి మామూలుగా ఇప్పుడు నేను ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం ఎందుకు వచ్చింది, ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు ఏంటి, 2000 సంవత్సరాల ఇజ్రాయెల్ అరబ్ చరిత్ర, అట్టమాన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్ ఎందుకు విచ్ఛిన్నమైంది, ఆ విచ్ఛిన్నమైన తర్వాత ఏం జరిగింది, జ్యూస్ను వాళ్ళ ల్యాండ్ నుంచి ఎలా కొట్టారు, సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు మళ్ళీ ఎలా అక్కడికి వచ్చారు, యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ ఏంటి, ఇజ్రాయెల్ ఏర్పాటు ఏంటి, పాలస్తీనా వాళ్ళ ప్రజల హక్కుల సమస్య ఏంటి, ఇవన్నీ నేను చెప్పుకున్న పోయిన ఇజ్రాయెల్ జోర్డాన్ వారు, ఇజ్రాయెల్ ఈజిప్ట్ వారు, ఇజ్రాయెల్ సిరియా వారు, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంటు, అబ్రహాం అకార్డ్మెంటు, హమస్ ఏర్పాటు, హిజ్బుల్లా ఏర్పాటు, ఇవన్నీ చెప్తే ఎవరైనా సర్క్యులేట్ చేస్తారో దీనికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కొండసరికి ఏమన్నది, అవును అట్లన్నదా, ఓ ఒకసారి చూపెట్టు అంటారు. ఇది అన్ఫార్చునేట్ సొసైటల్ వీక్నెస్. ఈ సొసైటల్ వీక్నెస్ వల్ల మీరు క్షమాపణ చెప్పుకున్నాక కూడా ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దట్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అది చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకో సమస్య కూడా ఉంది ఇక్కడ, వాళ్ళకే పంపిస్తుంటారు. ఇప్పుడు నా పైన ఏదన్నా పనికిమాల ట్రోలింగ్ వచ్చింది అనుకోండి, మనం సారుకు పంపడం ఎందుకు, సారు బాధపడతారు అనుకోరు, నాకే మళ్ళీ పంపిస్తాడు. అన్యాయం అన్నా ఇట్లన్నారు సార్ అని, దీనికి మీరు రెస్పాండ్ కావాలి సార్, ఇంత దారుణంగా అంటారు సార్, నాకే లింకులు పంపిస్తారు. అంటే ఇది కూడా సమాజం యొక్క బలహీనత. ఇప్పుడు మనం ఎవరైనా కాలు ఎరిగి ఒక 15 రోజులు ఇంట్లో పట్టుకొని లేచి మెల్లగా ఆఫీస్ పోతున్నాడు అనుకో, ఎవడు ఇంటికి బంధువు వచ్చి పరామర్శ అనే పేరిట వచ్చి కాలు ఎట్లున్నది, ఒకసారి ఇరిగితే ఎంత కాదన్నా ఇరిగిన కాలు ఇరిగినట్లే, లేదంటే నేను మంచిగా నడుస్తున్నా అనిపిస్తుంది, నడుస్తారు, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు అంటాడు. దీనికి పరామర్శలో ఒక పనికిమాల పేరు పెడతారు. అంటే సమాజం ఎదుటివాడి బాధల నుంచి ఆనందం పొందే స్వభావం ఉంటుంది. ఎదుటివాడి బాధల నుంచి ఆనందం పొందే ఒక సాడిస్టిక్ లక్షణాలు సమాజంలో చాలా బలంగా ఉంటాయి. అందువల్ల ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, దీనికి ట్రాక్షన్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ సెలబ్రిటీలు కనుక ఈ ఆల్గరిథంలో దరిద్రం. ఇప్పుడు సమంత కొత్త సినిమా విడుదలైంది అనుకో, సమంత న్యూ ఫిలిం అని ఎవడన్నా సెర్చ్ కొట్టింది అనుకోండి, సమంత న్యూ ఫిలింతో పాటు కొండసరే కామెంట్ కూడా కనబడుతుంది అక్కడ. ఎందుకంటే హ్యాష్టాగ్స్ కదా ఇవన్నీ, ఆల్గరిథమ్స్ కదా. సమంత కొత్త ఫిలింలో ఆమెకు రేపు ఆస్కార్ అవార్డు వచ్చింది అనుకుందాం, సమంతకు ఆస్కార్ అవార్డు వచ్చిన దానిపైన మీరు ఆ వీడియో చూస్తుంటే సజెస్టెడ్ కొండా సురేఖ కామెంట్స్ అని వస్తుంది. అంటే ఇది ఆల్గరిథంలు చేసే దరిద్ర పని. సో ఈ ఆల్గరిథంలకు సమంత గురించి కొండా సురేఖ ఏమన్నారన్న తెలియదు. ఆల్గరిథం తెలిసేది ఒకటే, సమంత అని పేరు కలిసిందా లేదా, పేరు కలిసింది కనుక సమంత అది వచ్చేస్తుంది. సమంత అన్న, కేటీఆర్ అన్న ఈ పేరు కలిస్తే అది సజెస్టెడ్ అని చూపెడుతుంటుంది. సో ఇది ఎక్కడికి పోతున్నాం మనం. సో ఇప్పుడు కేటీఆర్ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చర్ పిలిచింది అనుకోండి, కేటీఆర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చర్ ఇస్తున్నది మనం చూస్తున్నాం అనుకోండి, పక్కన
కొండా సురేఖ కామెంట్స్ ఆన్ కేటీఆర్ అని కనబడుతూ ఉంటుంది. ఆ హార్వర్డ్ లెక్చర్కు దీనికి ఏంటి, ఆస్కార్ అవార్డుకు దీనికి సంబంధం ఉండదు. ఆల్గరిథం డజన్ నో దిస్. ఆల్గరిథం తెలిసింది హ్యాష్ట్యాగ్లే, ఆల్గరిథం తెలిసింది సెర్చ్ వర్డ్స్, కీవర్డ్సే. సో ఇది ఇలా మల్టిప్లై అవుతూనే ఉంటుంది. మీరు క్షమాపణ చెప్తూ ట్వీట్ చేసింది ఎవడు చూస్తాడు? ఇది మాత్రం ఎక్కువ మంది చూస్తారు కదా. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్టర్, మచ్ వైడర్ అండ్ మచ్ డీపర్ దెన్ ద పాజిటివ్ న్యూస్. అన్ఫార్చునేట్లీ నెగిటివ్ న్యూస్కి ఎక్కువ పోతాయి. మీరు ఉదాహరణకు నాగేశ్వర్ గారు ఇవాళ బాగా మాట్లాడానండి ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ పైన అని పక్కన చెప్పిన అనుకోడు, వాడు ఈనాడు కూడా వినిపించుకోడు కూడా. కానీ మీకు తెలుసా నాగేశ్వర్ రాత్రి తాగి కింద పడ్డాడట ఆ రోడ్డు మీద అన్నాను అనుకో. అవునా సార్ తాగుతాడా? అయ్యో నాకు తెలియదు ఇంతవరకు. ఇది మనకు ఇంట్రెస్ట్ అని చెప్పి నేను తాగే అలవాటు ఉన్నాను, టీ తాగడం తక్కువ. కానీ చెప్తున్న ఉదాహరణ అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్. నీకు తెలుసా కృష్ణ, నీకు తెలుసా రవిశంకర్, నీకు తెలుసా ఏమైంది, అరే నీకు తెలుసా నాగేశ్వర సార్ నిన్న తాగి కింద పడ్డాడట. ఇక దానిపైన ఏమి ఆనందం, ఏ బ్రాండ్ తాగిండు, ఎప్పటి నుంచో తాగుతున్నాడు, ఎంత తాగిండు, ఎక్కువ తాగిండా తక్కువ తాగిండా, మన నిషా ఉన్నదా, పొద్దున్న ప్రోగ్రామ్కి వస్తాడా రాడా, ఇక ఎక్కడ లేని ఇంట్రెస్ట్ దీనిపైన. ఇది పరిమాణ ఇంట్రెస్ట్. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన సార్ బాగా మాట్లాడంటే ఆ నిషా ఉంటుందా మనకు? ఈ నిషా ఎక్కువ. ఇది ప్రజల్లో ఉండే నిషా, సమాజంలో ఉండే నిషా. అందువల్ల దురదృష్టం ఏంటంటే మీరు విత్డ్రా చేసుకున్నా, క్షమాపణ చెప్పినా సోషల్ మీడియాలో ఈ దరిద్రం తిరుగుతూనే ఉంటుంది, వ్యక్తులు చర్చించుకుంటుంటారు. అందుకే ఒక గాజు గ్లాసును కింద పడేసి సారీ చెప్తే లాభం ఉండదు. ఒక గాజు గ్లాసును కింద పడేసి క్షమాపణ అడిగితే ఆ గాజు గ్లాసు పుట్టుకొస్తుందా? అదేనా ఫిలిక్స్ పక్ష? అదే మాది ఫిలిక్స్ పక్ష నిజమో కాదో తెలియదు, అది ఊహాజనితమని అంటారు. కంప్లీట్ బూడిదైన తర్వాత కూడా మళ్ళీ పక్షి రూపం వస్తుంది. అలా వస్తుందా ఇది? అందువల్ల దయచేసి రాజకీయ నాయకులు, నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఇంత వివరంగా అంటే, మీ క్షమాపణ మీరు చేసిన డ్యామేజ్కు ఏ రకమైన పరిష్కారము కాదు. ఓకే, క్షమాపణ చెప్పడం సంతోషం, ఎందుకంటే ఇక పెరగకుండా ఉండటానికైనా. బట్ దట్ ఈజ్ నెవర్ ఎ సొల్యూషన్. ఇలాంటి వాటికి ప్రివెన్షనే పరిష్కారం తప్ప క్యూర్ కంప్లీట్ పరిష్కారం ఇవ్వదు. ఇలాంటి మీరు మాట్లాడకుండా తొందరలోనో, బాధలోనో, ఆవేదనలోనో, కోపంలోనో, ప్రతీకారంలోనో సమాజాన్ని పొలరైజ్ చేసినటువంటి ఈ ఎమోషనల్ కాలంలో మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో అది శ్రేయస్కరం కాదు. దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. కొంతకాలం ఎపిసోడ్ అయిపోతారు, 2 రోజులు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ మొదలవుతుంది. సో మనం చూసాం కదా అప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏమున్నది, మళ్ళీ అది ఎపిసోడ్ అయిపోయింది. సో ఇలా ఒకరికోరు రాజకీయ నాయకులు ప్రజలకు సంస్కారం నేర్పాలి. కానీ ప్రజలకున్న సంస్కారాన్ని చెడగొట్టే పని రాజకీయాలు చేస్తున్నాయి. అదే అన్ఫార్చునేట్. అవును సార్, అంటే ఈ వివాదం ఒక 2-3 డేస్లో సమసిపోయే అవకాశం ఉంది. బట్ కొండా సురేఖ